యూజీసీకి అగెన్స్ట్గా చాలా ప్రొటెస్టులు జరిగాయి. అసలు యూజీసీ ఏంటి, దాని గోల్ ఏంటి, అది కరెక్టా రాంగా అని రేపు క్లియర్గా మాట్లాడుకుందాం. అయితే ఇక్కడ చిన్న లెసన్ ఏంటో తెలుసా యూజీసీ ప్రొటెస్టుల నుండి? డెమోక్రసీలో నో వన్ ఈజ్ అన్ ఎక్సెప్షన్. అంటే ఈరోజు ఈ వర్గం వాళ్ళు ప్రొటెస్ట్ చేయొచ్చు, ఒక కాస్ట్ వాడు ప్రొటెస్ట్ చేయొచ్చు, ఒక మతం వాడు ప్రొటెస్ట్ చేయొచ్చు. బట్ అది ఆడి వరకు పరిమితం కాదు. రేపు పొద్దున్న మన వరకు రావచ్చు ఆ సమస్య. ఎందుకంటే ఇప్పుడు ఇండియాలో ఫ్యాషన్ ఏంటంటే ఎవడన్నా ఒక హిందూ కానీ క్వశ్చన్ చేస్తే గవర్నమెంట్ని, వాడిని యాంటీ నేషనల్, యాంటీ హిందూ, లేదా ఒక ముస్లిం క్వశ్చన్ చేస్తే వాడిని పాకిస్తాన్ వెళ్ళిపో, బంగ్లాదేశ్ వెళ్ళిపో, లేదా ఒక ఎస్సీ ఎస్టీ దళిత వాళ్ళు క్వశ్చన్ చేస్తే ఇది కన్వర్టెడ్ గొర్రెబిడ్డరా అని ఒక్కొక్కడికి ఒక్కో లేబులింగ్ ఇచ్చిన ఫ్యాషన్ అయిపోయింది. అరే డెమోక్రసీలో ప్రొటెస్ట్ చేయడం అనేది, క్వశ్చన్ చేయడం అనేది ప్రజల యొక్క హక్కు. ఎవడైనా క్వశ్చన్ చేసినప్పుడు వాడు క్వశ్చన్ చేసిన ఇష్యూలో, ప్రొటెస్ట్ చేసిన ఇష్యూలో లాజిక్ ఉందా, నిజంగా ఇంజస్టిస్ జరుగుతుందా అని ఆలోచించకుండా మనం ఒక లేబుల్ ఇచ్చేయడం మనకు ఫ్యాషన్ అయిపోయింది. మరి ఇప్పుడు జనరల్ కేటగిరీ వాళ్ళు ప్రొటెస్ట్లు చేస్తున్నారు, మరి ఇప్పుడు వాళ్ళకేం లేబుల్ ఇస్తాం? సో అన్యాయం ఎక్కడ జరుగుతున్నా, ఎవరికి జరుగుతున్నా దానికి మనందరం వెళ్ళి ఆ అన్యాయం జరిగిన వాడికి తోడుగా నిలబడాలి. ఒక హిందువుకి అన్యాయం జరుగుతుందా, అయితే ముస్లిం, క్రిస్టియన్, సిక్స్ వాళ్ళందరూ రావాలి. అలానే ఒక ముస్లింకి, క్రిస్టియన్కి అన్యాయం జరిగితే హిందువులు అక్కడికి వెళ్ళాలి. అప్పుడే కదా పొలిటీషియన్స్ జడ్సేది. మనం అలా కాకుండా అరే ఆ హిందూ ప్రాబ్లమా అంటే మనకేం సంబంధం లేని ముస్లిమ్స్, క్రిస్టియన్స్ కూర్చుంటే రేపు పొద్దున ఆ ప్రాబ్లం ముస్లిమ్స్, క్రిస్టియన్ వరకు రావచ్చు. సేమ్ విత్ హిందూస్. సో ఎప్పుడైతే ప్రజలు ఇలా వర్గాల వారీగా, కులాల వారీగా, మతాల వారీగా విడిపోతారో అప్పుడు ఈ పొలిటీషియన్స్కి మనల్ని డివైడ్ అండ్ రూల్ చేయడం చాలా ఈజీ అయిపోద్ది. అలా కాకుండా ఒకరికి అన్యాయం జరుగుతున్నప్పుడు అందరూ వచ్చి వాడికి సపోర్ట్గా నిలబడితే గవర్నమెంట్ చాయిస్ ఉండదు, అన్యాయం చేయడానికి స్కోప్ ఉండదు.